వెల్కమ్ టు అగ్రిసెట్ అండ్ ఏవో క్లాసెస్. ఎవరైతే తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం టీజీ గవర్నమెంట్ అయితే గుడ్ న్యూస్ చెప్పిందనుకోవాలి. మొత్తం 19,000 ఆహ్, పోలీస్ శాఖలో మొత్తం 19,000 పోస్టులనేవి ఖాళీగా ఉన్నాయి. వాటిని దశల వారీగా అంటే ఫస్ట్ ఒక 5,000 తర్వాత 14,000 ఈ విధంగా ఫిల్ చేయడానికి మాత్రం గవర్నమెంట్ చూస్తుంది. ఆల్రెడీ ఈ భర్తీ ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనలు పోలీస్ శాఖ నుంచి ఆర్థిక శాఖకు బదిలీ అయినట్లయితే సమాచారం వచ్చింది. ఆల్రెడీ నిన్న వెయిటింగ్ న్యూస్‌లో గూడా మీరు జూడొచ్చు. 5,000 పోస్టుల భర్తీకి పోలీస్ శాఖలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మాత్రం ప్రభుత్వం చెప్తుంది. తొలి విడతగా 5,000 పోస్టులయితే ఫస్ట్ భర్తీ చేస్తదంట. తర్వాత మిగిలిన 14,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో విడతల వారీగా భర్తీ చేసే అవకాశం ఉన్నది. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రాగానే అధికారికంగా నియామక ప్రక్రియలు చేపడతారంట. ఇది ఎంతవరకు అవుతదో చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆహ్, నోటిఫికేషన్ అనేది వస్తదా? రాదా? ఆర్థిక శాఖ దగ్గరనే ఆగిపోతదా అనేది చూడాలి. ఎందుకంటే మాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. ఈసారి ఎలక్షన్స్ ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి. ఎలక్షన్స్ బిఫోర్ నోటిఫికేషన్స్ ఇవ్వక తప్పదు. ఖచ్చితంగా ఏవైతే చెప్తున్నారో నిరుద్యోగులకి నోటిఫికేషన్స్ ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు గదా! మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎలక్షన్స్ బిఫోర్ నోటిఫికేషన్స్ ఖచ్చితంగా ఇస్తారు. ఏసినప్పుడు ప్రిపేర్ అవ్వడం కన్నా ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే మాత్రం బెస్ట్. పోలీస్ శాఖలో ఆల్రెడీ ప్రమోషన్స్ అయిపోయినాయి. 19,000 వేకెన్సీస్ అంటే ఉన్న వాళ్ళ పైన పని భారం ఎక్కువ పడుతుంది. వాళ్ళ కోసం వాళ్ళకి పని భారం తగ్గించడం కోసం ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటిని ఫిల్ చేద్దామని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఫస్ట్ విడతల 5,000 వేకెన్సీస్ ఫిల్ చేయడానికి గవర్నమెంట్ చూస్తుంది. ప్రిపేర్ అయ్యేవాళ్ళు యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రిపేర్ కండి. నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తది ఎలక్షన్స్ బిఫోరు. ఇంకొక 1 ఇయర్ అయినా టైం పట్టొచ్చు. కాకపోతే నోటిఫికేషన్ మాత్రం తప్పకుండా వస్తది.